చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన భూ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని, ఆగస్టు 15వ తేదీ వరకు సమస్యలన్నింటికీ కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో సర్వే నిర్వహించి సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మొదటగా ఈ వచ్చిన దరఖాస్తులను సబ్జెక్టు వారీగా సెగ్రిగేట్ చేసుకొని ఇంకా క్షేత్రస్థాయిలో మనం వెళ్ళి క్షేత్రస్థాయిలో కూడా పరిష్కరించవలసిన అంశాలు ఉంటే వాటిని కూడా సర్వేలతో వెళ్ళి వాటి పరిష్కార మార్గం పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా నోటీసెస్ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇంకా అనేక రకాల విషయాల మీద మనకు వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ మొదటగా సెగ్రిగేషన్ చేసుకొని సబ్జెక్టు వారీగా పెట్టుకొని ఎంక్వైరీ పూర్తి చేసుకొని నోటీసెస్ ఇచ్చే వాటికి నోటీసెస్ కూడా రెడీ చేసుకొని అన్ని విధాల రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయికి అవసరమైన చోట వెళ్ళి వాటిని పరిశీలన చేసి పరిష్కార మార్గంలో ముందుకు వెళ్ళడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని 23వ తేదీన మాకు మీటింగ్ పెట్టి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఆదేశాలు ఇచ్చారు. వాటిని అన్నిటినీ కూడా పరిష్కరించడానికి సిబ్బందిని మేము రెడీ చేసుకోవడం జరుగుతుంది. వారు ఫైల్ అనేది కూడా సెగ్రిగేట్ చేసుకున్నారు సబ్జెక్టు వారీగా. ఇంకా క్షేత్రస్థాయి వెళ్ళడానికి నోటీస్ ఇవ్వడానికి కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది.